హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ పెసరట్టు చేస్తున్నాము. చాలా బాగుంటుంది. అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, చాలా బాగుంటుంది పెసరట్టు. ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసామనేది చూసేయండి. పెసరట్టు కోసం నేను ముందు రోజే, అంటే ఈ రోజు పెసరట్టు తినాలనుకుంటే ముందు రోజు మార్నింగ్ పెసర్లని నీళ్ళలో నానబెట్టేసి నైట్ నీళ్లు పారబోసి ఒక మంచి క్లాత్లో ఆరబెట్టేస్తే ఇలా మొలకలు వచ్చేసేవి. ఇలా చేసుకుంటే ఇంకా హెల్త్కు మంచిది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనము మెత్తగా గ్రైండ్ చేసేద్దాము. మిక్సీలో వేసుకొని మిక్సీ జార్లోకి మన మొలకలు వచ్చిన పెసర్లు వేసేద్దాము. ఇలా కొన్ని వేస్తూ మెత్తగా గ్రైండ్ చేసేద్దాము. కొంచెం ఉప్పు పట్టిద్దాం దీంట్లోనే. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేద్దాము. నెక్స్ట్ చాపర్లోకి కొంచెం అల్లం ముక్కలు, ఒక 1 ఇంచ్ సైజ్ అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, పెసరట్టు పైకి స్టఫ్ కోసం ఇదంతా. అల్లము మనం పెసరలు గ్రైండ్ చేసినప్పుడు అల్లం యాడ్ చేస్తారు, బట్ అందరు తినరు కాబట్టి అల్లము తినేవాళ్ళు పైన ఇలా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాం. పెసరట్టు కోసం ప్యాన్ ఒకటి పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకుందాం. కొన్ని వాటర్ యాడ్ చేసి, ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేశాను. పెసరట్టు వేసేసుకుందాం. ఇంకా అంతే, ఇది పైన మనం స్టఫ్ చేసుకున్నాం కదా, ఆనియన్, అల్లము, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇది యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్ర. పెసరట్లో జీలకర్ర ఉంటే బాగుంటుంది అసలు. నెయ్యి యాడ్ చేసుకుందాం. ఆయిల్ కంటే నెయ్యితో కాల్స్తేనే పెసరట్టు టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అలాగే ఇంట్లోనే చేసుకున్న కరివేపాకు పొడి, మంచిగా కాల్చుకుందాం. ఇంకా పెద్ద మంటలో పెట్టి మంచిగా కాల్చుకోవాలి. ఇంకా ఎక్కువసేపు కాల్స్తేనే బాగుంటుంది. మంచిగా కాల్చిన తర్వాత తీసేసుకుందాం. ఇంకా చూసారా, పర్ఫెక్ట్ వచ్చింది. పక్కన పెట్టేసుకుందాం. చాలా బాగుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో రెసిపీస్ని షేర్ చేసుకోండి.